మన అమర్దీప్ గారిది అండ్ అలాగే తేజు గారి కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా, ఈవెన్ సాంగ్ సెలెక్షన్స్ కావచ్చు, వాళ్ళ ప్రాక్టీస్ కావచ్చు, ప్రాణం పెట్టే చేశారు. అండ్ ఇందాక లైక్ ఆఫ్ కెమెరా మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు అమర్దీప్ గారు కూడా నాకు గోవిందే కావాలి అని అడిగి మరీ తీసుకున్నారు అని చెప్పారు కదా. ఏంటి బాండింగ్ మీకు అమర్దీప్ గారికి ఎప్పటి నుంచి? బేసికలీ నీతోనే డాన్స్ స్టార్ట్ అయింది కదా. సో ఫస్ట్ మీటింగ్లోనే వచ్చాడు, ఓకే చేస్తున్నాను, అప్పుడు రియాలిటీ షో అని చేయాలి, గెలవాలని ఉండే. సో ఛానల్ వాళ్ళు అన్నారు అమర్ ఉన్నాడు అంటే, అమర్ అంటే ఓకే. సో బీబీ జోడీలో మనకు ట్రయోకి వచ్చాడు అమర్ సార్ ఫస్ట్ టైం. సో అది ఆ యాక్ట్ కూడా చాలా ఫేమస్ అయింది అవినాష్ సార్ది. సో ఆ గెటప్ వేసి చేశాడు, ఫీమేల్ గెటప్ వేసి చేశారు. సో అప్పుడు ట్రయోకి వచ్చాడు. సో ఐ న్యూ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ ప్యాషనేట్ డాన్సర్, అది తెలుసు. అండ్ అక్కడ ఫస్ట్ మీటింగ్లో వచ్చి వి మెట్ ఫస్ట్ టైం. ఓకే హీ ఆల్సో ఒకసారి చేశాడు కదా, బాగా చేస్తాడు మాస్టర్ అని మీట్ అయ్యి మాస్టర్ నాకు కొట్టాలి, కప్పు కొట్టాలి, చెయ్యాలి, ఎలానైనా చేయాలి. సో ఆ స్పిరిట్ చూసాను ఆయనలో. సో నేను ఓకే సార్, నేను ఎక్కువ మాట్లాడాను, నేను చేస్తాను, ఓకే నా 100% 200% ఇస్తాను, డోంట్ వరీ. సో అక్కడ నుంచి ఒక చిన్న జర్నీ స్టార్ట్ అయింది నీతోనే, ఒక ఓపెనింగ్ స్పార్క్. సో బిగినింగ్లో కొంచెం ట్రస్ట్ లేదు అనిపించింది నాకు మాస్టర్ ఎలా చేస్తాడో అనిపించింది. కానీ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాము 100, మధురమే సాంగ్ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాము 100. అక్కడ హీ గెయిన్డ్ అంటే ఆ ట్రస్ట్ వచ్చేసింది, ఓకే. సో ఆ బాండింగ్ వచ్చేసింది. సో అక్కడి నుంచి వి వెంట్ ఆన్ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము. దెన్ ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉండి అంటే ఒక 3 months ఉండి మేము ప్రాక్టీస్ చేసి, ఇంకా చాలా బాడీ లాంగ్వేజ్ నేను చేంజ్ చేశాను. ఎక్కువ ఎనర్జీ వద్దు సార్, కామ్ డౌన్ అంటే చాలా ఇన్ఫ్లేమబుల్ అంటారు కదా, ఆయనకి ట్యాగ్ దానివల్లనే వచ్చింది. చాలా ఎనర్జీ, ఎక్కడ ఎనర్జీ పెట్టద్దో అక్కడ ఎనర్జీ పెడతాడు. కానీ హీ సో ప్యాషనేట్. అంటే మేడం ఈజ్ అ క్లాసికల్ ఫీల్డ్ డాన్సర్, కానీ ఏ చెప్పినా అది చేసేస్తుంది. అమర్ చేస్తున్నాడు కదా, నేను చేసేస్తా ఆ ఫీల్డ్ లో కాంపిటీషన్ 100%. తగ్గదే లేదు అసలుకి, అస్సలకి తగ్గదు. చేస్తాను సార్ చేస్తాను. సో ఏదైనా వావ్ ఎలిమెంట్ కూడా చూపిస్తే, సో షీ ఆల్వేస్ గివ్ హర్ 100% చేస్తాను, ఇంకా బెటరే చేసి చూపిస్తుంది. అప్పుడు అమర్ సార్ ఇలా చూసి ఏంటి మాస్టర్ నాకన్నా, సో ఆ ఫీల్ కూడా వచ్చేస్తుంది అప్పుడు. కానీ బోత్ ఆర్ సో గుడ్, లైక్ చాలా మా బాండింగ్ అనేది ఒక ఫ్యామిలీలా ఇప్పుడు. సో అంటే మాస్టర్ ఆర్టిస్ట్ ఆ ఫీల్ ఒకటి ప్రొఫెషన్లో, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఫ్యామిలీలా బాండింగ్ ఉంది. ఎందుకంటే బాంబే నుంచి ఇక్కడికి వచ్చాక నాకు కొందరే సపోర్ట్గా ఉన్నారు. సో అందులో అవినాష్ సార్, అమర్ సార్, వీళ్ళందరూ చాలా క్లోజ్గా నాకు సపోర్ట్ అయ్యి బ్యాక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే, సో అంటే కాసేపు నీతోనే పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. సో బాంబే అంటున్నారు, సో వెర్ ఆర్ యూ ఫ్రమ్, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఎక్కడ? సో బేసికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ బాంబే మనకు. అండ్ అమ్మ నాన్న కూడా ఇక్కడ వికారాబాద్. సో మెట్లకుంట అని ఒక ఊరు ఉంది పరిగి దగ్గర. సో అక్కడ నుంచి మేము సో వస్తుంటాం పోతుంటాం అలా. సో ఈ డాన్స్ ప్యాషన్ అన్నది ఎలా స్టార్ట్ అయింది? వికారాబాద్ లో పుట్టిన మీరు బాంబే వరకు ఎలా వెళ్ళారు? అవి ఏంటి అసలు ఎక్కడ లింక్ కుదరట్లా, పొంతన కుదరట్లేదు? బేసికలీ అంటే బ్లడ్ ఉంటుంది కదా, ఓకే ఆ సౌత్ ఫీల్ ఒకటి అమ్మ నాన్న వల్ల అది వచ్చేసింది. అండ్ ఎప్పుడు మా ఇంట్లో సాంగ్స్ అన్నా ఏదన్నా ఇక్కడ ఉంటాం అక్కడ, కానీ అంత ఫీల్ అనేది అక్కడ ఆ ఇంట్లో ఉండేది, మూవీస్ అని. సో చిన్నప్పటి నుంచి చూసి నేను కూడా ఒక ఫ్యాన్ అయిపోయాను, టాలీవుడ్ ఫ్యాన్. ఎలా అంటే ఇటు తెలుగు, తెలంగాణ, హిందీ, మరాఠీ మొత్తం మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. అండ్ ద వే యూ టాక్ అండ్ యువర్ వాయిస్, యువర్ డిక్షన్ వాజ్ వెరీ నైస్ అబ్బా, ఫ్యాన్ ఆఫ్ యువర్ డిక్షన్. ఓకే డన్ సార్, చెప్పండి అంటే లైక్ మీరు ముంబై నుంచి అంటే లైక్ ముంబై ఎప్పుడు వెళ్ళారు, ఏం చేశారు? బాన్ అక్కడనే అయ్యాను, బాన్ అండ్ బ్రాట్ అప్ అక్కడనే, స్టడీస్ కూడా అక్కడనే చేసుకున్నాను. సో మామ్ డాడ్ చాలా స్ట్రగుల్ చేసి అక్కడికి వచ్చారు. అంటే ఊరికి వెళ్ళి అక్కడికి వచ్చి బాంబేలో ఒక సొంత హౌస్ అండ్ ప్రాపర్టీస్ అలా చేయడం చాలా డిఫికల్ట్ ఆ రోజుల్లో. కానీ డాడీ అనేది ఈజ్ అ స్మాల్ కాంట్రాక్టర్, అలా సిమెంట్ ఫ్యాక్టరీ అలా అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అమ్మ కూడా అక్కడ వెళ్ళింది. సో అమ్మ కూడా హెల్ప్ చేసేవారు డాడీకి. ఇద్దరు కలిసి వర్క్ చేసి సో చిన్న ప్రాపర్టీ చేసి అక్కడ నుంచి మేము బాటప్ అక్కడ అయ్యి దెన్ వీ గ్రో అండ్ స్టడీస్ కూడా అక్కడనే స్టార్ట్ చేశాను.
సో ఏంటంటే ఆ మూవీస్, టాలీవుడ్ అంటేనే ఆ మూవీస్, ఆ డాన్స్ అది ఉంటుంది కదా, ఆ ఫీల్ చిన్నప్పటి నుంచే చూసి 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 వచ్చేసింది బేసికలీ. సో ఓకే, డాన్స్ ఆల్రెడీ ఉంది. సో ఆ ప్రభు సార్ని చూసి, ప్రభుదేవా సార్ని చూసి అలా డాన్స్ మొదలైంది బేసికలీ.